సర్ప్రైజింగ్‌లీ నాకైతే మూవీ నచ్చింది. అదేంటి చాలా మంది రివ్యూస్ నెగెటివ్‌గా ఇస్తున్నారు. నీకు మాత్రం ఎలా నచ్చింది అంటే, ఎందుకంటే నేను సినిమాకెళ్ళేటప్పుడు నా బుర్రని ఇంట్లో పెట్టేసి ఎళ్ళను కాబట్టి. ఇక్కడ ఒక మీమ్ ఏసుకోండి ఢమ్ అనేది. సో చాలా మంది అంటున్నారు, "బ్రో ఫిజిక్స్ లేదు, కెమిస్ట్రీ లేదు, మ్యాథ్స్ లేదు." బ్రో దేవుడికెందుకు బ్రో అవన్నీ? అక్కడ శివుడే వచ్చి చెప్తున్నాడు నా అంశం అని చెప్పేసి ఇంకెందుకు ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీలన్నీ. అదే హాలీవుడ్‌లో అయితే సూపర్ మ్యాన్ వచ్చి ఏది కొట్టినా లేదా ఏదైనా లాగినా అక్కడ లేని ఫిజిక్స్ ఇక్కడ మా దేవుడికొచ్చేసరికి వచ్చిందా? నాకర్థం కాదు. మీరు ఈ మూవీని ఎంజాయ్ చేయాలంటే ఇదేది పట్టించుకోకండి. జస్ట్ బాలయ్య కోసం మాత్రమే ఎళ్ళండి. శివుడి మీద బాలయ్య బాబు మాత్రం మిమ్మల్ని డిసప్పాయింట్ చెయ్యడు. అస్సలు చెయ్యడు. విశ్వరూపం చూస్తారు ఆయనది. సీరియస్‌గా చెప్తున్నా. ఇంకా సినిమా లైన్ విషయానికొచ్చేస్తే, ఈ లైన్‌లు అవన్నీ పక్కన పెట్టేయండి. ఎందుకంటే సినిమా ఫస్ట్ పార్ట్ 'అఖండ' ఎలా ఉంటుందో ఇది కూడా అలానే రొటీన్ ఉంటుంది. రొట్టె స్టోరీ. అసలు స్టోరీని అసలు పట్టించుకోకండి. ఇది యాక్చువల్లీ బోయపాటిని పక్కన పెట్టేయండి అంతే. బోయపాటి రాసిన వన్ ఆఫ్ ద వర్స్ట్ స్టోరీ ఇది నిజంగా. బట్ అన్నిటిని డామినేట్ చేసేది వన్ అండ్ ఓన్లీ బాలయ్య మాత్రమే. స్టోరీని ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. స్క్రీన్ ప్లే ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. గ్రాఫిక్స్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. సీజీ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ప్రొడక్షన్ క్వాలిటీసు, ఆ తర్వాత పెర్ఫార్మన్సెస్, ఎడిటింగ్ ఏది ఎక్స్‌పెక్ట్ చేయకండి. ఎందుకంటే అన్నిటిని బాలయ్య బాబు డామినేట్ చేసి పడేస్తాడు అంతే. ఇట్స్ ఎ బాలయ్య మేనియా అంతే. మూవీ ఇంటర్వెల్‌లో బ్లాక్ ఉంటుంది. బాలయ్య తాండవం చూస్తారసలు. మామూలుగా ఉండదసలు. అబ్బో! నాకైతే ఆ ఇంటర్వెల్‌లో అయితే అస్సలు పోవట్లేదనమాట. దిమ్మ తిరిగిపోద్ది. అంత బావుంటుందనమాట. సో, ఇంకా సినిమాలో ఇంకా చాలా ఉంటుంది. చాలా ఫైటింగ్, చాలా యాక్షన్ ఉంటుంది గానీ, ఇంకా బాగా తీసుండొచ్చనమాట. బట్ దట్స్ ఓకే. బాలయ్య మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ చేయలేదు. బాలయ్య విషయం తప్ప ఇంకా అన్నీ డిసప్పాయింట్ చేసేస్తాయి. సినిమాలో ఒక డజన్ నెగెటివ్స్ ఉన్నాయి. బట్ బాలయ్య ఉన్నప్పుడు బ్రో ఐ డోంట్ కేర్ ఇలానే ఉంటుంది సినిమా మొత్తం గూడా. సినిమా ఫస్ట్ హాఫ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్ ఏమో వెళ్తూ ఉంటుంది గానీ, చాలా లాగ్ ఫీల్ అవుతూ ఉంటుంది. స్టోరీ పెద్దగా ఎక్కదు. రాసిన రైటర్స్ కూడా నాకు అర్థం కావట్లేదు అసలు ఏమనుకుని రాసారు అని చెప్పేసి. బోయపాటిది అయితే అసలు రోజు రోజుకి స్టోరీ అనేది ఎవ్రీ సినిమాకి డ్రాప్ అయిపోతూ వస్తుందనమాట. స్టోరీ అసలు బాగోదు. అండ్ ఇంకా సెకండ్ హాఫ్ విషయానికొచ్చేస్తే ఏదో ఎళ్తుంది సినిమా అనేలానే ఉంటుంది. లిటరల్లీ కొంతమందికైతే నిద్ర వచ్చేస్తుందనమాట. మరి అలా ఉంటుంది స్టోరీ. స్క్రీన్ ప్లే కూడా బాగోదు. ప్రొడక్షన్ క్వాలిటీస్ వెరీ పూర్ ఉంటాయి. ఈ సినిమాలో చెప్తున్నాం గదా! ఇట్స్ ఎ బాలయ్య సినిమా మాత్రమే. బాలయ్య లేకపోయిండుంటే మాత్రం ఇట్స్ ఎన్ అట్టర్ ఫ్లాప్. అంటే ఇప్పుడు కూడా అట్టర్ ఫ్లాప్ అవ్వచ్చా అంటే నాకు తెలిసి అయ్యే ఛాన్స్ లేదు. ఎందుకంటే అక్కడ బాలయ్య ఉన్నాడు కాబట్టి. బాలయ్య లేకపోతే మాత్రం ఇట్స్ డెఫినైట్‌లీ అట్టర్ ఫ్లాప్ సినిమా అనమాట. అక్కడక్కడ ఆర్టిస్టుల పెర్ఫార్మన్సెస్ వస్తున్నాయి. బాలయ్యని పక్కన పెట్టేయండి. వేరే ఆర్టిస్టుల పెర్ఫార్మన్సెస్ అసలు అన్‌న్యాచురల్‌గా ఉంటాయన్నమాట. రియాక్షన్‌లు కూడా సరిగా ఇవ్వట్లేదు ఆళ్ళు. యాక్టింగ్ చేయమంటే అదేదో ఈ సీరియల్‌లో చేసినట్టే చేస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కొన్ని చోట్ల కొంతమంది మెయిన్ ఆర్టిస్టులది యాక్టింగ్ దొబ్బింది. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ ఏం చేస్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు సీరియస్‌లీ. పార్ట్ 1 హిట్ అయిపోయింది కదా! అని పార్ట్ 2 చేస్తే ఇలానే ఉంటది. ఏమో బాలయ్య ఉన్నారు కాబట్టి బ్రతికిపోయారు గానీ, లేదంటే 14 రీల్స్ పోయేది. పక్కా. ఇంకా ఈ సుత్తంతా ఎందుకు మేము పెట్టే డబ్బులు వర్త్ లేదా అది మాత్రమే చెప్పు అంటే, బాలయ్య కోసం మాత్రమే పెట్టొచ్చు. మీరు బాలయ్య కోసం మాత్రమే ఎళ్ళండి. ఆయన ఎక్స్‌పెక్ట్ చేసే ఎళ్ళండి. ఆయన తప్ప మీకు సినిమాలో ఇంకా ఏం వద్దు అనుకుని ఎళ్ళండి. అప్పుడే అది జస్టిఫై చేస్తుంది. లేదు మాకు అన్నీ కావాలి అంటే అసలెళ్ళకండి. సీరియస్‌గా చెప్తున్నా. బాలయ్య కోసం ఎళ్తే బాలయ్య మాత్రం డిసప్పాయింట్ చేయడు. 250 పెట్టొచ్చు. అంతకు మించి అయితే సీరియస్‌గా వర్త్ లేదు సినిమాలో. బాలయ్య ఫ్యాన్స్‌కైతే ఒక ట్రీట్‌లా ఉంటుందనమాట. ఎళ్ళొచ్చు. మరీ టికెట్ ప్రైజెస్ అంత హై ఎందుకు పెట్టరో కూడా అర్థం కావట్లేదు. ఈ టికెట్ ప్రైజులు ఎవరు డిసైడ్ చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు. అసలు ఎవరు డిసైడ్ చేయాలనేది కూడా వాళ్ళకి తెలుసో తెలీదో కూడా నాకు అర్థం కావట్లేదు. ఈ టికెట్ టాపిక్ మీద నేను సెపరేట్ ఇంకొకటి వీడియో చేస్తా. సీరియస్‌గా చెప్తున్నా. ఎవరు టికెట్స్ ప్రైజెస్ అనేది డిసైడ్ చేయాలి అని చెప్పేసి. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తున్నారు. 600, 700 అని చెప్పేసి. వర్త్ లేని సినిమా కన్నా అంత పెడితే ఎవరెళ్తారు? అందుకే గదా! ఈ మూవీ రూల్స్ అని, ఇవి అని, ఈ ఐబొమ్మ అని ఇవన్నీ ఎందుకు పుట్టుకొస్తున్నాయి? వీటి మీద సెపరేట్ వీడియో చేస్తా. సో, ఇది గాయ్స్ 'అఖండ' రివ్యూ. అసలు ఇది రివ్యూలా కూడా లేదు. నాకు సీరియస్‌గా నాకు ఓన్లీ బాలయ్య అంతే. జై బాలయ్య. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలతో కలుస్తా. బై బై.